బ్రేకింగ్ చూస్తున్నాం. 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 రాష్ట్రాల సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర పాలేరు వాగు పొంగి వరద నీరు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర తెలంగాణకు వారధిగా ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. 65వ జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడి నుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 రాష్ట్రాల సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర పాలేరు వాగు పొంగి వరద నీరు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర తెలంగాణకు వారధిగా ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. 65వ జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల మధ్య వరద వల్ల రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర బ్రిడ్జ్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అశోక్? మనం చూస్తున్నాం ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో ప్రధానంగా ఇటు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ పరిధిలో ఉన్నటువంటి మైపాద్ కావచ్చు, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతో కోదాడ తర్వాత ఏదైతే రామాపురం ఎక్స్ రోడ్ అలాగే ఏపీ నుంచి వస్తున్నటువంటి గరికపాడు చెక్ పోస్ట్ ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి ఉంటుంది 2 రాష్ట్రాల మధ్య. ఇక్కడ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాకపోకలకు ఇబ్బంది అయ్యాయి. అయితే రాత్రి ఇదే బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్టు కొట్టుకొని పోయింది. దీంతో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ అంతరాష్ట్ర రహదారిపై ప్రస్తుతం అయితే వాహనాలు నిలిచిపోయి ఎక్కడికక్కడ కూడా అటు ఏపీ వైపు గరికపాడు చెక్ పోస్ట్ అవుతున్నా, ఇటు తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి రామాపురం ఎక్స్ రోడ్ దగ్గర వాహనాలు నిలిచిపోయి రాత్రి నుంచి కూడా అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మనం చూస్తాం వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రహదారి తెగిపోయినటువంటి సందర్భంలో ప్రస్తుతం అయితే నార్కట్పల్లి మీదుగా నల్గొండ నుంచి మిర్యాలగూడ మీదుగా ఇటు పిడుగురాల మీదుగా నరసరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకు వాహనాలను మళ్లిస్తున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా అటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి వర్షం ఎఫెక్ట్ కావచ్చు, అలాగే నాగార్జున సాగర్ ఎడమకాలు తెగిపోయినటువంటి సందర్భంలో ఈ వాటర్ అంతా కూడా అంతరాష్ట్ర చెక్ పోస్ట్ గా ఉన్నటువంటి వారధిని దెబ్బతీసాయి. ప్రస్తుతం అయితే కనెక్టివిటీ రోడ్ అయితే దెబ్బతింది. దీంతో తీవ్ర రాకపోకలు అయితే అంతరాయం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ అశోక్.